చైల్డ్‌హుడ్ గురించి అంటే ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పాను. నేను పుట్టింది, పెరిగిందంతా బెంగుళూరులో. చిన్న ఫ్యామిలీ మాది. మా నాన్నగారు, మా అమ్మగారు, నేను, మా అన్నయ్య. చైల్డ్‌హుడ్‌లో నేనంటే ఐ వాజ్ ఎ వెరీ క్వైట్ కిడ్ అండి. ఇప్పుడు ఎలాగో అప్పుడు కూడా అలాగే. దేర్ వాజ్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదనమాట. బట్ అంటే స్కూల్లో కూడా ఐ యూజ్డ్ టు టాక్ ఓన్లీ టు మై సెలెక్టెడ్ ఫ్రెండ్స్ అనమాట. అందరితో నేను ఫ్రెండ్స్ అయ్యేదాన్ని కాదు. మై బ్రదర్ వాజ్ ఎ బ్రాట్. హీ ఆల్వేస్ యూజ్డ్ టు బుల్లీ మీ. స్కూల్లో ఏదైనా మార్క్స్ తక్కువ వచ్చినా కానీ సాయంత్రం రాగానే మార్క్స్ కార్డ్ చూసి, నన్ను రిపోర్ట్ కార్డ్ చూసి కొట్టేవాడు అనమాట. ఎందుకు తక్కువ వచ్చింది దేంట్లో అని. సో అవర్ చైల్డ్హుడ్ వాజ్ వెరీ నార్మల్. ఐ హెయిల్ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఎనీ రెగ్యులర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అందరూ ఎలా ఉంటారు, మేము అలాగే ఉండేవాళ్ళం. Nothing very, it's just a normal middle class household. చిన్నప్పటి నుంచి నాకు డాక్టర్ అంటే ఏదో తెలియదండి, ఫ్యాసినేషన్ అనమాట. చిన్నప్పుడు నేను ఆడుకున్న ఆటలు కూడా అలాగే ఉండేది. అంటే నేను డాక్టర్ లాగా మా నాన్నగారు షర్ట్ ఒకటి వేసుకుని, వైట్ షర్ట్ ఒకటి వేసుకుని డాక్టర్ లాగా నేను అంటే ఎవరు లేకుండా కూడా ఐ జస్ట్ యాక్ట్. గోడలకి అన్నీ చెప్పేదాన్ని అనమాట, పేషెన్స్ లాగా అది ఇది అని. సో వన్ డే యాక్టింగ్ నా కెరీర్ వద్దని నేను అప్పుడు అనుకోలేదు. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ అన్ డాక్టర్. సర్ప్రైజింగ్లీ ఐ డోంట్ నో, ఐ కేమ్ ఇన్ టు ఫిల్మ్స్. అంటే మా నాన్నగారు ఈ ఫీల్డ్లో ఉండడం వల్ల ఆయన డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, రైటర్గా కన్నడ ఇండస్ట్రీలో పనిచేశారు. సో ఇండస్ట్రీ, నాకు కన్నడ ఇండస్ట్రీ చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి నేను ఇన్నెవిటబుల్ అని చెప్పలేను, కానీ ఇట్ జస్ట్ హ్యాపెన్ లైక్ దట్, డెస్టిన్ టు ఎంటర్ ఫిల్మ్స్ అనమాట. సో ఐ కేమ్ ఇన్ టు ఫిల్మ్స్. నవ్ ఐ డోంట్ హ్యావ్ అ మేజర్ రిగ్రెట్. డాక్టర్ అవ్వలేదని రిగ్రెట్ ఏమీ లేదనుకోండి. కాలేజ్ అంటే నేను ఒక 9 months వెళ్ళి ఉంటానండి కాలేజ్ ఫస్ట్ ఇయర్కి. దెన్ ఐ కేమ్ ఇన్ టు ఫిల్మ్స్. సర్ప్రైజింగ్ థింగ్ అంటే నేను కాలేజ్కి వెళ్తూ కూడా యాక్ట్ చేసేదాన్ని. అంటే ఒక్క సినిమా అయిన తర్వాత దీంతో చాలే అనుకున్నాను. దెన్ నా కాలేజ్కి ఏ కాలేజ్కి వెళ్ళాలి అది ఇది వెతుకోవడం సరిపోయింది. తర్వాత కూడా నాకు ఆఫర్స్ రావడం సర్ప్రైజింగ్, బికాజ్ ఫస్ట్ ఫిల్మ్ ఐ హ్యాడ్ అ వెరీ బ్రీఫ్ రోల్. అండ్ ఐ డోంట్ నో, సడన్గా నాకు ఇంకో సినిమా హీరోయిన్గా ఆఫర్ వచ్చిందనమాట. ఐ వాజ్ స్టిల్ రిలక్టెంట్. ఐ సెడ్ నో, సినిమా నాకు కాదు, నా స్టడీస్ అంతా పాడైపోతుంది, రాలేనని. సో కన్నడలో ఒక 2 సినిమాలు చేస్తుండగానే నేను కాలేజీకి వెళ్ళిపోదాన్ని. సో ఆడ వచ్చి నన్ను కాలేజ్ నుంచి తీసుకువెళ్ళారనమాట షూటింగ్స్కి అవన్నీ. వన్స్ నేను ఎప్పుడు తెలుగు సినిమాకి ఎంటర్ అయ్యాను, దెన్ హ్యాడ్ టు క్విట్. ఐ వాజ్ ఫోర్స్ టు క్విట్. ఎందుకంటే ఇక్కడ యాక్ట్ చేస్తూ అక్కడ చదవడం అనేది ఇట్ వాజ్ నాట్ పాసిబుల్. మా నాన్నగారితో నేను ఫిల్మ్ షూటింగ్స్కి అంతా వెళ్ళేదాన్ని, రికార్డింగ్స్కి, డబ్బింగ్లకి, లేకపోతే అవుట్డోర్స్ వాటికి. అప్పుడు హంసలేఖ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కన్నడలో. సో ఆయన నన్ను చూసి, ఆయన అప్పుడు ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు, గంధర్వ అని. సో ఆయన దాంట్లో ఒక చిన్న రోల్, ఒక బ్రీఫ్ రోల్ ఉండేదన్నమాట. దాన్ని చూసి యూస్ టు, అంటే ఆ రోల్కి ఎవరినైనా సెలెక్ట్ చేయాలని అనుకుంటున్న టైంలో నేను కనపడ్డం. అని అడిగారనమాట, ఈ అమ్మాయి చేస్తే బాగుంటుందండి, లైక్ చిన్న రోలే, 10 days రోలేను. ఇప్పుడు నాకు అప్పుడే హాలిడేస్, ఎగ్జామ్ 10th ఎగ్జామ్ అయిపోయింది అనమాట. ఒక తర్వాత కాలేజీకి, ఏ కాలేజ్కి వెళ్ళాలి, లేకపోతే ఏ సబ్జెక్ట్ తీసుకోవాలని ఆలోచిస్తుండగా నేను ఈ షూటింగ్ గ్యాప్లో వెళ్ళాను. అప్పుడు ఆయన సజెస్ట్ చేశారనమాట, మీ అమ్మాయి చేయని, అంటే సినిమాలో చేయని, జస్ట్ 10 days రోల్ అనమాట, హాలిడేస్ అయ్యేలోపు ఆ సినిమాను అయిపోద్ది. ఐ వాజ్ వెరీ రిలక్టెంట్. అంటే నాకు సినిమాలో యాక్టింగ్, అసలు యాక్ట్రెస్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదండి. యాక్టింగ్ గురించి పిచ్చి కూడా కాదు నాకు. సో నేను యాక్ట్ చేయడం ఏంటి, అసలు నాకు యాక్టింగ్ అంటే అసలు రాదు, నేను చేయను అని చెప్పాను. సమ్హౌ తర్వాత అందరూ కన్విన్స్ చేశారనమాట. అంటే నోబడీ ఫోర్స్డ్ మీ. సో ఐ జస్ట్ థాట్ ఓకే, లెట్ మీ జస్ట్ ట్రై అనేసి మొదలెట్టాను. సో ఇట్ బికేమ్ మై ప్రొఫెషన్. మా నాన్నగారు బ్యానర్ ఒకటి ఉండేదండి, వే బ్యాక్ ఇన్ 60s, మూవీ మేకర్స్ అని. ఆయన ఆ బ్యానర్లో చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. సో వెన్ మై ఫాదర్ 95లో చనిపోయారు.